జిల్లా తాపేశ్వరంలో గణేష్ ఉత్సవాల కోసం తయారు చేసిన అతి భారీ లడ్డూలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ గణనాథుల దగ్గర ప్రసాదంగా కొలువుదీరేందుకు భారీ సైజులో 2 లడ్డూలు తయారయ్యాయి. ఇప్పటికే 4 సార్లు గిన్నీస్ రికార్డులు నెలకొల్పిన తాపేశ్వరం లడ్డు ఈసారి 8,000 కేజీల బరువుతో సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద లడ్డూలు తయారు చేసే తాపేశ్వరంలోని ఈ జంబో లడ్డూలు తయారీ సందడి నెలకొన్నది. అయితే ఇప్పుడు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని ఇక్కడ మహాలడ్డూలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే మహాలడ్డూలు తయారీని చేయడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ పేరుతోటి నవ్యాంధ్ర లడ్డు అని చెప్పేసి ఈ లడ్డూను రూపొందించడం జరిగింది. ఇది విశాఖపట్నంలోని ఏర్పాటు చేయనున్న విఘ్నేశ్వరుడికి ఇక్కడ ఈ లడ్డూను నైవేద్యంగా సమర్పించినారు. మరో పక్కన విజయవాడకు సంబంధించి డుండి లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా తయారు చేయడం భారీ లడ్డు లేదు. ఇప్పటికే 4 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అవార్డు మళ్ళీ ఈసారి కూడా మరోసారి 5వ గిన్నిస్ రికార్డు సాధించడానికి ఈసారి తయారు చేయడం జరిగింది. ఆయన వివరాలు సార్, ఈసారి ఇటువంటి లడ్డూలు తయారు చేశారు. ఈసారి శ్రీ భక్తాంజనేయ సంస్థ 5వసారి ప్రపంచంలో అతిపెద్ద లడ్డు నిన్న ఉదయం తయారు చేయడం జరిగింది. ఈ లడ్డూని కేవలం 6 గంటల్లో మా సిబ్బంది 14 మంది గణేష్ మాలలు ధరించి తయారు చేశారు. ఈ లడ్డూలో 2,900 కేజీల పంచదార, 2,300 కేజీల శనగపిండి, 1,100 కేజీల నెయ్యి, 800 కేజీల డ్రై ఫ్రూట్స్, 700 కేజీల పచ్చి బెల్లం చిప్స్, 40 కేజీల యాలకులు, 10 కేజీల పచ్చకర్పూరం ఉపయోగించి ఈ లడ్డూని 15 రోజుల పాటు నిల్వ ఉండే విధంగా మా సిబ్బంది తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి 1,080 లడ్డూల్ని కేవలం 48 గంటల్లో తయారు చేసిన ఘనత శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ సిబ్బందికే దక్కింది. మా సంస్థ 10 గిన్నీస్ రికార్డులే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. 10 రికార్డులు సాధించే వరకు ప్రతి సంవత్సరం ప్రపంచంలో అతిపెద్ద లడ్డు మేము తయారు చేస్తూనే ఉంటాం. మేడం, ఇంత భారీ లడ్డూలు తయారు చేస్తున్న మీ సంస్థ ఎలాగైనా మీ ఫీలింగ్స్? ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కన్నా కొంచెం సైజు పెరిగిందండి. అందు గురించి మేము చాలా సంతోషంగా, దీనికి పూర్తిగా మా సంస్థలో సిబ్బంది చాలా తోడ్పాటు చేశారు. అందు గురించి మాకు చాలా ఆనందంగా. ఇంకా ఏం తయారు చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా ఏ స్థాయి అంటే ఇంకా ఉండే కొలది ఇంకా జాతి చాలా అవార్డులు తీసుకోవాలని అనుకుంటున్నామండి. అది ముందు ఇంకా వస్తుందని ఆశిస్తున్నాం మేము. ఇది సంస్థ మరింత లక్ష్యాన్ని ముందుకు చేసుకుని ప్రతి సంవత్సరం ఇంకా మరింత పెద్ద లడ్డూలు తయారు చేసి సైజులు పెంచడంతో పాటు మరింత మన్నలు పొందాలని చెప్పేసి ఒకే రోజు 100 రికార్డులు సాధించాలనే లక్ష్యంతో తమ సంస్థ ముందుకెళ్తుందని చెప్పేసి వారి నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. వాటర్ స్టూడియో.